అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సో, ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసుకున్నారు మీరు? నేనైతే ఇవాళ పిజ్జా దోస చేస్తున్నాననమాట. సో, ఆ రెసిపీ అయితే మీ అందరికీ చూయిద్దామని అనుకుంటున్నాను. సో, పిజ్జా దోస చాలా బావుంటదండి. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. సో, అందుకనేసి ఇప్పుడు ఆ పిజ్జా దోస ఎలా చేయాలి అనేసి నేను చూపిస్తున్నా మీ అందరికీ. ఎప్పుడైనా కావాలి అంటే పిల్లలకి చేసి పెట్టండి. సో, ఇప్పుడు చూపిస్తానండి ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇది లైట్‌గా వేడైతే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది. ఎందుకంటే మనము ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలి కదా! అందుకని. సో, దోస బ్యాటరు. ఇప్పుడు ఈ దోస పిండి కొంచెం మందంగా నేను వేసుకుంటాను చూడండి. సో, ఇలా అయితే కొంచెం మందంగా వేసుకున్నాను నేను దోస. సో, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది పిజ్జా దోశలోకి ఎప్పుడైనా. మనం పెద్దవాళ్ళం కూడా ఒక్క దోశ తింటే సరిపోతుందండి ఇది, అంత బాగుంటుంది. సో, క్యాప్సికమ్ వేస్తున్నాను. నా దగ్గర టమాటా లేదు, నేను చూసుకోలేదు టమాటా, అందుకనేసి నేను ఇందులో టమాటా వేయట్లేదు. సో, టమాటా కూడా ఇలాగే పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. టమాటా కూడా సీడ్స్ లేకుండా పొడవుగా కట్ చేసి వేసుకున్నారనుకోండి, సో అది కూడా బాగుంటుంది. సో, పిల్లలు అప్పుడప్పుడు ఇలా పెడితే ఇష్టంగా తింటారనమాట. వాళ్ళకి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, సో మంచిగా చక్కగా తినేస్తారు పిల్లలు. అలాగే కార్న్, స్వీట్ కార్న్. అయితే స్వీట్ కార్న్ నాకు ఇష్టం అనమాట, అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను స్వీట్ కార్న్. మా బాబు కూడా తింటాడనమాట స్వీట్ కార్న్ మంచిగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీని చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు దీనిపైన కారం వేసుకోవాలి మనం. చిన్న ఫ్లేమ్ అయితే పెట్టాను. సో, మనకి ఇది ఎంత కావాలి, పిల్లలకైతే కాస్త తక్కువగా వేయొచ్చు కారము. అదే మనం పెద్దవాళ్ళం అనుకోండి, ఎక్కువ వేసుకున్నా సరే మంచిగా స్పైసీగా బాగుంటుంది. అచ్చం పిజ్జా తిన్నట్టే ఉంటుందండి, డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో, ఇలా వేసుకున్నాను కదా నేను ఇప్పుడు కారము. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం కొంచెం. ఓకే, నేను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. చీజ్ ఇది, సో దీనిపైన చీజ్ కూడా వేస్తున్నా. ఇది మోజరెల్లా చీజ్ అండి ఇప్పుడు నేను యూజ్ చేసేది. నార్మల్గా చీజ్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడైతే ఇది తీసుకున్నా. ఇదైతే కొంచెం ఈజీ అనమాట, ఇట్లా వేసేసుకుంటే అయిపోతుంది. అదే చీజ్ బ్లాక్స్ అనుకోండి, కంపల్సరీ మనము గ్రేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది నేను చీజ్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నా. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చీజ్. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తింటాం కాబట్టి ఏం పర్వాలేదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా. రెగ్యులర్గా తింటేనే మనకి ఇలా వెయిట్ గెయిన్ అవుతారు అలాంటిది ఉంటుంది కానీ. సో, కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను మళ్ళీ. ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాము. సో, మంచిగా చక్కగా లోపల బాయిల్ అయిపోతుంది అది అంతా. ఓకే, ఒకసారి చూద్దాము ఎక్కడి వరకు వచ్చిందో. చూసారా ఎంత బాగా అయిందో. ఇంకా కొంచెం అవ్వాలి, ఇంకా కింద ఈ బేస్ ఉంటుంది చూసారా, అది క్రిస్పీగా అవుతుందన్నమాట. ఓకే, ఒక్క 2 minutes పెడదాము. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో, పిజ్జా దోశ రెడీ అయిపోయింది. సో, దోశ అయితే చాలా బాగా వచ్చింది. సో, మంచి క్రిస్పీగా అయిందనమాట. చాలా బాగుంటుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనిపిస్తుందా. అంతే, చీజ్, స్వీట్ కార్న్ సూపర్, చాలా బాగా కుక్ అయింది.
సో ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు ఈ రెసిపీతోని. సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి.